గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఇది అమరావతి ముఖ చిత్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను కూడా మలుపు తిప్పేటువంటి అంశం అని ఏపీ ప్రభుత్వం పదే పదే చెప్తుంది. దీనికి సంబంధించి ఒక కీలక అడుగు పడింది. దాదాపు 10 రోజుల క్రితమే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ప్రధానమైనటువంటి భాగం పైన గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్. ముఖ్యంగా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏ గ్రామాల్లో భూ సమీకరణ లేదా భూ సేకరణ జరగాలో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అందులో ఏ అంశాలు ఆల్రెడీ ఇది 2వ గెజిట్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పటికే పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూముల సేకరణకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. అది చాలా తక్కువ పరిధి. కానీ గుంటూరు జిల్లాలో వచ్చేసరికి దాదాపుగా 30 నుంచి 40% భూములు, అంటే రహదారి ఈ ప్రాంతంలో నుంచే వెళ్తుంది. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రణాళికను తీసుకున్నప్పుడు ఇది మొత్తం కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, అంటే ఈ 2 భాగాలని మనం ఇలా చూస్తే కనుక ఔటర్ రింగ్ రోడ్ ని కరెక్ట్ గా కృష్ణా అనేది 2గా విభజిస్తుంది. ఈ 2గా విభజించిన భాగాన్ని చూస్తే ఇదంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇదంతా ఉమ్మడి గుంటూరు జిల్లా. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన చేసినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా 4 జిల్లాల పరిధిలోకి వచ్చింది. ఇటు పక్కన పల్నాడు జిల్లా ఉంటుంది, ఇదంతా కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నుంచి ఇదంతా కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం అంతా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల సేకరణకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ జిల్లాల వారీగా కేంద్రానికి సంబంధించినటువంటి నేషనల్ హైవే అథారిటీ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తున్నారు. మొదట పల్నాడు జిల్లా చిన్న ప్లేస్ కాబట్టి ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి గెజిట్ వచ్చింది. కృష్ణా జిల్లా గెజిట్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ఇంకా డాక్యుమెంట్ సబ్మిటేషన్ పెండింగ్ లో ఉంది. ఇది కూడా క్లియర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళికను రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డు డేటా మనకు తెలుసు. క్లియర్ గా ఈ నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ముందు 189 కిలోమీటర్ల రహదారి వ్యవస్థ ఇది. 12 వరుసల ప్రణాళికని తీసుకొచ్చారు. ఇది గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి, అంటే హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ 8వ తేదీకే ఇది రిలీజ్ అయింది. అయితే పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి ఒక 2-3 రోజులు సమయం పట్టింది. సో మొత్తం ఫైల్ క్లియరెన్స్ సంబంధించి ఇది ఫస్ట్ రాజ్యభాష హిందీ అధికార భాష అని చెప్పని అంటున్నారు కాబట్టి ఫస్ట్ హిందీలోనే డాక్యుమెంట్ పెట్టారు. అయితే మనం ఇంగ్లీష్ వర్షన్ లోకి వెళ్దాం. సో ఇది గెజిట్ నోటిఫికేషన్ లో ఇంగ్లీష్ వర్షన్. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే అథారిటీ, హైవేస్ ఇది మార్త్ అంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇన్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ బై సబ్ డివిజన్ 1 ఆఫ్ సెక్షన్ 3A ఆఫ్ ద నేషనల్ హైవేస్ 1956 యాక్ట్ దాని ప్రకారం ఇచ్చారు. ఈ 3A కి సంబంధించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం అనేది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి, అంటే అక్కడ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, ఏ భూములు ఉన్నాయి వాటి డేటా డీటెయిల్స్ మొత్తం కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏదైనా కానీ స్థిర నివాసాలు లేదా ప్రకృతికి పర్యావరణానికి హాని కలిగించేటువంటి అంశం ఉన్నాయా, ఇవన్నీ డిసైడ్ చేయడం కోసం ఈ సర్వే నంబర్స్ అన్ని అడుగుతారు. సో ఇవి ఒక్కటే ఎన్టీఆర్ జిల్లా ఇస్తే మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అంతటికి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చి దాదాపు 11-12 మండలాల పరిధిలో ఉన్నటువంటి భూ సమీకరణ, ఇక్కడ భూ సేకరణ జరగబోతుంది. ఇవన్నీ కూడా భూ సేకరణ చట్టం ప్రకారమే చేస్తారు. ఆల్రెడీ ఎక్కడికక్కడ జాయింట్ కలెక్టర్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికోసం స్పెషల్ ఎండార్స్మెంట్ చేసింది. ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ తో సర్వే నంబర్లతో సహా డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిక్ కి అందుబాటులో ఉంచుతారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక తెలియజెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది ఆఫ్టర్ బీయింగ్ సాటిస్ఫైడ్ దట్ ద పబ్లిక్ పర్పస్ ద ల్యాండ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ ఈస్ గివెన్ షెడ్యూల్ బిలో ఈస్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ 6 లేనింగ్ ఎక్సెట్రా మెయింటెనెన్స్ మేనేజ్మెంట్. అంటే ఇది 6 వరుసల రహదారి కింద చెప్పారు. ప్లస్ 2 సర్వీస్ రోడ్లు వస్తాయి, అదొక 8 వరుసలు అవుతుంది. మళ్ళీ మధ్యలో మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా ఆల్రెడీ పొందుపరిచింది, లేదా సర్క్యూట్ ట్రైన్ రన్ చేయాలనేటువంటి ఆలోచన. అందుకనే దాదాపు 12 వరుసలు, అంటే 140 మీటర్ల విస్తారమైనటువంటి రహదారి వ్యవస్థని ఔటర్ రింగ్ రోడ్ రూపంలో ఈ అమరావతి చుట్టూ నిర్మించబోతున్నారు అనమాట. సో మొత్తంగా చూస్తే ఔటర్ రింగ్ రోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఔటర్ రింగ్ రోడ్ ఫర్ అమరావతి క్యాపిటల్ సిటీ స్ట్రెచ్ 000 కిలోమీటర్స్ టు 189 కిలోమీటర్స్. మొత్తం డిస్టెన్స్ ఆఫ్ గుంటూరు ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై డిక్లేర్స్ ఇట్స్ ఇంటెన్షన్ టు అక్వైర్ సచ్ ల్యాండ్. ఈ ల్యాండ్ ని అక్వైర్ చేయడానికి క్లియరెన్స్ ఇస్తూ ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు అనమాట. ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సెడ్ ల్యాండ్ మే విత్ ఇన్ 21 డేస్, 21 రోజుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఇన్ అఫీషియల్ గెజిట్ అబ్జెక్ట్ టు ద యూజ్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఫర్ ద ఎఫోర్సెడ్ పర్పస్ అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 3C ఆఫ్ ద సెడ్ యాక్ట్. అంటే ఈ సెక్షన్స్ ప్రకారం సెక్షన్ 1, సెక్షన్ 3C ప్రకారం ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కనుక వాళ్ళు సంబంధిత
ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పని ఈ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన 21 రోజుల వరకు ఈ అవకాశం ఉంటుందన్నమాట. ఈ 21 రోజుల్లో అభ్యంతరాలు లేకపోతే 21 రోజుల తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా అడుగులు వేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారాలు ఇస్తారు. అలాగే ఎవ్రీ సచ్ అబ్జెక్షన్ షల్ బి మేడ్ టు ద కాంపిటెంట్ అథారిటీ నేమ్లీ జాయింట్ కలెక్టర్ గుంటూరు ఇన్ రైటింగ్ అండ్ షల్ సెట్ అవుట్ ద గ్రౌండ్స్ దేర్ ఆఫ్ అండ్ ద కాంపిటెంట్ అథారిటీ షల్ గివ్ ద అబ్జెక్టర్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. అంటే ఏదైనా అభ్యంతరాలు ఉంటే అతనికి చెప్పేటువంటి అవకాశం ఇవ్వాలి. ఆధారాలు సబ్మిట్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత. ఐదర్ ఇన్ పర్సన్ ఆర్ లీగల్ ప్రాక్టీషనర్, అంటే లాయర్ తీసుకునేనా కానీ అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. సో ఇది మొత్తం ఇది అయిన తర్వాత ఇంకా పూర్తిగా 21 రోజుల తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే కనుక అది కంప్లీట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ దిశగా వెళతారు. అక్కడక్కడ కొన్ని స్ట్రెచెస్ లో కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అది కేసులు అయినా కానీ, ఎందుకంటే మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికని 189 కిలోమీటర్లకి డిజైన్ చేశారు. 189 కిలోమీటర్లు ప్లస్ 24,000 దాదాపు 600 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు ఈ నిర్మాణానికి సంబంధించి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఈ మొత్తం ప్రాజెక్ట్ ని 12 ప్యాకేజీలుగా విభజించారు. ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే అది కొంత పెండింగ్ అయినా కానీ మిగతా ప్యాకేజీల్లో పని జరిగే విధంగా ప్రణాళికను రెడీ చేస్తారు. సో ఇది మొత్తం కూడా బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ల్యాండ్ టు బి acquired with or without structures falling within the stretch land of 00002 189 kilometers outer ring road for Amravati capital city. ఇందులో క్లియర్ గా చెప్పేశారు అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పని. ఇది మార్త్ అంటే రవాణా శాఖ ఇచ్చినటువంటి, రహదారుల శాఖ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. సో ఫస్ట్ ఇది స్టార్ట్ అవడం మంగళగిరి మండలం నుంచి స్టార్ట్ అవుతుంది. మండలాల వారీగా ఇక్కడ తాలూకా నుండి మండలాల వారీగా కాజా గ్రామం సర్వే నంబర్లు ఒకసారి చూస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మొదటి మండలంలో. తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్, డ్రై ల్యాండ్స్, ఇనాం భూములు, ఈ స్పెసిఫికేషన్స్, ల్యాండ్ సైజ్ కూడా మొత్తం ఇచ్చారు. సో మొత్తం ఇది చాలా పెద్ద డాక్యుమెంట్. దాదాపుగా ఇందులో ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే 11 మండలాలు ఉన్నాయి. ఒక 40 గ్రామాల జాబితా కనిపిస్తుంది. ఆయా గ్రామాలకు సంబంధించి ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక పబ్లిక్ డొమైన్ లో ఇది మొత్తం పెట్టారు. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇందులో దీనికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్, దీనిలో ఈ గెజిట్ నోటిఫికేషన్స్ అన్ని పెట్టారు. అలానే ఇండియాకి సంబంధించి ఈ గెజిట్ అని చెప్పిన ఒక సపరేట్ వెబ్సైట్ ఉంది. ఆ గెజిట్స్ లో కూడా దొరుకుతాయి. మొత్తం మీద ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత, అంటే చివరిగా మనం ఒకసారి లాస్ట్ కు వెళ్ళి చూస్తే కనుక టోటల్ ఎంత స్ట్రెచ్ వీళ్ళు తీసుకోబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. దాదాపుగా 2342.87 హెక్టార్ల భూమిని సేకరించబోతున్నారు. మొత్తం ఈ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి టోటల్ ప్రణాళికలో గుంటూరు జిల్లాలో సేకరించేటువంటి భాగం అన్నమాట. ఇది గుంటూరు జిల్లా వేరు, పల్నాడు జిల్లా వేరు. ఆల్రెడీ పల్నాడు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ గెజిట్ వచ్చేసింది కాబట్టి పల్నాడు జిల్లాలో 21 రోజుల గడువు ముగిసింది. అక్కడ ఎక్విజిషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అలానే గుంటూరు జిల్లాలో కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మొదలవుతుంది. మూడవది కృష్ణా జిల్లాది నోటిఫికేషన్ ఇస్తారు. 21 రోజుల గడువు ఉంటుంది. అలానే ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి ఫిబ్రవరి, మార్చి అవుతుంది. మార్చి, ఏప్రిల్లో అధికారికంగా ఈ పనులుకి సంబంధించినటువంటి టెండర్ల ప్రాసెస్ కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది మొత్తం ఇప్పుడు ఏదైతే గెజిట్ నోటిఫికేషన్స్ వచ్చినటువంటి ఏరియా ఉందో అది మొత్తం ఇక్కడ చూస్తే కనుక ఈ రెడ్ లైన్, ఈ బ్లూ లైన్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ వరకు. అంటే కృష్ణా నదికి దక్షిణ భాగం మొత్తం కూడా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా ఎటువైపు అయితే ఉందో అటువైపు మొత్తం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇక్కడ అమరావతి మండలం మొదటి ప్రాంతం అవుతుంది. ఈ చివరికి వచ్చేసరికి తెనాలి మండలం నుంచి ఉన్నటువంటి భూముల సేకరణ చేయబోతున్నారు అనమాట. సో ఈ ఎడ్జ్ లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, దాదాపుగా ఈ బుడంపాడు, ఈ గ్రామాలన్నిటికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. ఇక్కడ ఈ ఏరియా మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోతే కనుక పనులు ప్రారంభించడం ఇక్కడ ఏది ఇబ్బంది ఉండదు. సో ఇటువైపు కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి స్ట్రెచ్ చూస్తే దాదాపుగా ఈ ప్రాంతం వరకు కృష్ణా జిల్లా స్ట్రెచ్ ఉండొచ్చు. ఇది విజయవాడ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు కృష్ణా జిల్లా స్ట్రెచ్ ఉండొచ్చు. సో ఇది కూడా చాలా చిన్న ప్రదేశం అవుతుంది. కాకపోతే పల్నాడు జిల్లాతో పోల్చి చూసినప్పుడు కొంచెం పెద్ద భాగమే అవుతుంది అనమాట. ఈ ప్లేస్ వరకు కృష్ణా జిల్లా పరిధిలో ఆల్రెడీ క్లియర్ అయిపోయి ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ బహుశా ఒక వారం రోజుల్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాది ఒకటే పెండింగ్ లో ఉంది కాబట్టి ఎన్టీఆర్ జిల్లాది పెద్ద స్ట్రెచ్, అది హైదరాబాద్ హైవేకి అనుబంధంగా వెళ్లేటువంటి మార్గం కాబట్టి అక్కడ కొన్ని కేసెస్, కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నాల్లో రాష్ట్ర యంత్రాంగం ఉంది కాబట్టి అది కొంత ఆలస్యంగా రావచ్చు. సో మొత్తం మీద నోటిఫికేషన్ల ప్రక్రియ 21 రోజుల గడువు ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారం నాటికి కంప్లీట్ అయ్యేలాగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇది రెడీ అయిన తర్వాత ఇక్కడికి ప్యాకేజీల వారిగా మొత్తం, ఎందుకంటే 12 ప్యాకేజీల కింద విభజించుకుంటూ వచ్చారు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చిన ప్రతి చోట కూడా
స్పెషల్ ప్యాకేజ్ రూపంలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి టెండర్స్ ని ఫైనల్ చేసి కాంట్రాక్ట్ సంస్థలకు పనులు వరుసగా అప్పగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలానే మొత్తం మీద 2 సంవత్సరాలు అంటే 24 నెలల గడువు పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ నిర్మాణ ప్రణాళికకు సంబంధించి. ప్యారలల్ గా అన్ని నిర్మాణాలు జరుగుతాయి. పైగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటే కనుక 2 ఏళ్లలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అంటే 2027 చివరి నాటికి లేదా 2028 మార్చి నాటికి ఈ ఔటర్ రింగ్ రోడ్ ని ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం కోరుతుంది.